Welcome to Tech Wonders YouTube channel. Hi guys, welcome to our channel and welcome back to MS Office series class 3. So guys, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను MS Office క్లాస్ 3లో MS Officeలో అంటే MS Wordలో మెయిన్ విండో అంటే ఏంటి, చైల్డ్ విండో అంటే ఏంటి, మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా నావిగేట్ కావాలి, మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసినప్పుడు, అలాగే రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి ఫైల్స్ను రీసెంట్గా ఓపెన్ చేసినటువంటి ఫైల్స్ను ఏ విధంగా నావిగేట్ కావాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ మీరు ఎంఎస్ ఆఫీస్ యాక్టివేషన్ పైన ఒక వీడియో చేయండి అని చెప్పేసి. సో యాక్చువల్గా నేను యూజ్ చేస్తున్నది ఎంఎస్ ఆఫీస్ 365 పర్చేస్డ్ వర్షన్. సో అలాగే ఇప్పుడున్నటువంటి విండోస్ 11 వర్షన్స్లో ఎంఎస్ ఆఫీస్ యాక్టివేట్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో కోర్స్ చేసుకోవచ్చు, బట్ బేసిక్ యూజర్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి వాటిపైన అయితే నేను వీడియో చేయట్లేదు. ఇన్సూన్ ఆ వీడియో అయితే రావడం జరుగుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు మెయిల్ లేదా యూట్యూబ్ నోటిఫికేషన్ రూపంలో మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు ముందుగానే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ప్రొవైడ్ చేసి అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు మమ్మల్ని సోషల్ మీడియాస్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, అలాగే మన వెబ్సైట్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ గురించి మీరు జాయిన్ అయ్యి తెలుసుకోవచ్చు. సో ఈ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫ్రెండ్స్, దీనికి కాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ వర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను, ఎంఎస్ వర్డ్. సో ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయడానికి మీకు ప్రీవియస్గా నేను చెప్పాను కదా, రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసి విన్వర్డ్ అని చెప్పేసి టైప్ చేయాలని చెప్పేసి. సో విండోస్ ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను. Windows plus run dialog type. ఇక్కడ రన్ డైలాగ్ బాక్స్ వచ్చేసింది. ఇక్కడ నేను విన్వర్డ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. WINWORD అని చెప్పేసి వచ్చింది. దీనిపైన ఎంటర్ ఇస్తున్నాను. Enter desktop list. Zoom 29 of 29. Word home grouping, new grouping 1 of 3, list 2 of 3, blank doc escape. సో నేను బ్లాక్ డాక్యుమెంట్ పైన అయితే ఎంటర్ ఇచ్చాను. నేను ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు చెప్పాను ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది. సో ఇప్పుడు మనం ప్రీవియస్లో క్లాస్లో మాట్లాడుకున్నాం కదా లేఅవుట్ అని చెప్పేసి. సో ఇప్పుడు మెయిన్ విండో, చైల్డ్ విండో గురించి మనం మాట్లాడుకున్నాం. సో మీ అందరికి తెలుసు, మెయిన్ విండో అంటే నోట్ ప్యాడ్లో మనకు ఒకే ఒక విండో ఉంటుంది. సో మనం ఒకే విండోలో వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి నావిగేట్ అవ్వడం పాసిబుల్ అవ్వదు, మనకు ఒకే విండోలో ఓపెన్ అవుతుంది కాబట్టి. కానీ మైక్రోసాఫ్ట్ వర్డ్లో మనకు మెయిన్ విండో అండ్ చైల్డ్ విండో అని రెండు అయితే ఉంటాయి. సో మెయిన్ విండో అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్, చైల్డ్ విండో అంటే వర్డ్. అంటే మెయిన్ విండో అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్, చైల్డ్ విండో అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్. అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే కాదు, ఎక్సెల్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు, పవర్ పాయింట్, యాక్సెస్ ఇవన్నీ కూడా మనం చైల్డ్ విండోస్గా కన్సిడర్ చేస్తాం. మెయిన్ విండో అంటే మాత్రం ఓన్లీ ఏదైతే అప్లికేషన్ ఉంటుందో దాన్ని మనం ప్యాకేజ్ని మెయిన్ విండో అంటుంటాం. నోట్ ప్యాడ్లో అయితే మనకు నోట్ ప్యాడ్లో డిఫరెంట్ వర్షన్స్, నోట్ ప్యాడ్లో డిఫరెంట్ అయితే ఉంటాయి కదా. సో కానీ మనకు మైక్రోసాఫ్ట్లో మాత్రం వర్డ్ అని, ఎక్సెల్ అని, పవర్ పాయింట్ అని ఇట్లా ఉంటాయి కాబట్టి వీటినన్నిటి కూడా మనం చైల్డ్ విండో అంటాం. మెయిన్ విండోను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని చెప్పేసి అంటుంటాం. సో మీరు ఒక కొత్త డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు న్యూ డాక్యుమెంట్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్. ఒకసారి నేను ఇన్సర్ట్ టీ ప్రెస్ చేస్తున్నాను టైటిల్ చెక్ చేయడానికి. చూడండి, NVDA+T document 1 word. డాక్యుమెంట్ 1 వర్డ్ అంటే నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేశాను, అందులో డాక్యుమెంట్ 1 ఇంకా బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. సో కాబట్టి నేను అప్ అండ్ డౌన్ ఆర్తో నావిగేట్ అయినా కూడా నాకు బ్లాంక్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది. చూడండి, down arrow blank, up arrow blank, right arrow blank, left arrow blank. సో ఇలా బ్లాంక్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది. ఫైన్. ఇప్పుడు మీరు మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తారు అనుకోండి. మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఓపెన్ చేస్తారు అంటే, మీరు మల్టిపుల్ న్యూ డాక్యుమెంట్స్ కావాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైల్లో వర్క్ చేస్తున్నారు, శ్యామ్ అనే ఫైల్లో వర్క్ చేస్తున్నారు, శ్యామ్ అనే మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లో మీరు వర్క్ చేస్తున్నారు. మీకు కొత్త కస్టమర్ వచ్చారు, మీ దగ్గర కాల్ సెంటర్లో కానీ లేదంటే డేటాబేస్ సెంటర్స్లో కానీ వర్క్ చేస్తున్నారు. సో మీ వర్క్ ఏంటంటే మీరు డేటా ఎంటర్ చేసుకోవడం మైక్రోసాఫ్ట్ వర్డ్ యూజ్ చేసి, ఎక్సెల్ కాదు, ఓకేనా. జస్ట్ ఎక్సెల్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్సెల్ వాటి గురించి చెప్తాను, ఎక్సెల్ ట్యూటోరియల్స్ ఇచ్చినప్పుడు. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు, న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి Ctrl+N ప్రెస్ చేయాలి మనం. సో Ctrl+N న్యూ డాక్యుమెంట్ ఇంకొకటి ఓపెన్ చేయడానికి
Ctrl+N ప్రెస్ చేయాలి. అంటే బ్రదర్ మీరు అనొచ్చు, బ్రదర్ మరి మీరు డైరెక్ట్‌గా విన్వర్డ్ అని మళ్ళీ ఓపెన్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి. టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి అది. సో, ఇక్కడ మనం కొత్త డాక్యుమెంట్‌ని ఇంకొకటి యాక్సెస్ చేయాలి, సెకండ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి అంటే మనం Ctrl+N ప్రెస్ చేస్తే న్యూ డాక్యుమెంట్ అయితే మళ్ళీ ఓపెన్ అవుతుంది. నేను Ctrl+N ప్రెస్ చేశాను చూడండి. CTRL document 2 Word document page 1 section 1 blank. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ 2 అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది చూడండి. మళ్ళొకసారి ఇన్సర్ట్ టీ ప్రెస్ చేస్తున్నాను. NVDA+T document 2 Word. ఇప్పటివరకు ఏం చెప్పింది డాక్యుమెంట్ 1 వర్డ్. ఇప్పుడేం చెప్తుంది సెకండ్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాం కదా Ctrl+Nతో, అప్పుడు డాక్యుమెంట్ 2 వర్డ్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది. ఫైన్. ఇలా మనకు ఎన్ని న్యూ డాక్యుమెంట్స్ కావాలంటే అన్ని న్యూ డాక్యుమెంట్స్‌ను ఓపెన్ చేసుకోవచ్చు ఒక మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు. సో, మళ్ళీ మనం 2 డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసి విన్వర్డ్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేసే అవసరం అయితే లేదు. ఇలా నేను ఒక 2 డాక్యుమెంట్స్ అంటే ఒక 3, 4 డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. CTRL document 3 Word. C document 4 Word. సో, కంప్లీట్‌గా నేను 4 డాక్యుమెంట్స్ అయితే ఓపెన్ చేశాను Ctrl+Nతో. ఓకే. అంటే Ctrl+Nతో 3 డాక్యుమెంట్స్ ఓపెన్ చేశాను. అంతకంటే ముందు విన్వర్డ్ అని టైప్ చేసి అందులో న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేశాను. అక్కడి నుంచి 3 డాక్యుమెంట్స్‌ను క్విక్‌గా ఓపెన్ చేశాను Ctrl+Nతో. న్యూ డాక్యుమెంట్ Ctrl+N షార్ట్ కట్ వచ్చేసి న్యూ డాక్యుమెంట్. న్యూ డాక్యుమెంట్ షార్ట్ కట్ వచ్చేసి Ctrl+N. సో, డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్. ఓకే. సో, బ్రదర్ మరి ఇప్పుడు మల్టిపుల్ డాక్యుమెంట్స్ మీరు ఓపెన్ చేశారు. ఈ మల్టిపుల్ డాక్యుమెంట్స్‌కి ఏ విధంగా నావిగేట్ అవ్వాలి డాక్యుమెంట్ బై డాక్యుమెంట్ అంటే మనం ఇక్కడ యూజ్ చేయాల్సినటువంటి ఆప్షన్ వచ్చేసి Ctrl+F6. సో, Ctrl+F6 ప్రెస్ చేస్తే మనం డాక్యుమెంట్ బై డాక్యుమెంట్ అయితే మూవ్ అవుతాం. నేను Ctrl+F6 ప్రెస్ చేస్తున్నాను చూడండి. C document 3 Word document page 1 section 1 blank. C document 2 Word document page 1 section 1 blank. C document 1 Word document page 1 section 1 blank. సో, చూసారు కదా Ctrl+F6 ప్రెస్ చేస్తుంటే నేను డాక్యుమెంట్ బై డాక్యుమెంట్ మూవ్ అవుతున్నాను. ఇప్పుడు డాక్యుమెంట్ 1లో ఉన్నాను. ఇన్సర్ట్ టీ చెక్ చేస్తున్నాను. NVDA+T document 1 Word. ఇప్పుడు నేను డాక్యుమెంట్ 2కు నావిగేట్ అవుతున్నాను Ctrl+F6 ప్రెస్ చేసి. C document 4 Word document. డాక్యుమెంట్ 4 మళ్ళీ డాక్యుమెంట్ 3కి నావిగేట్ అవుతున్నాను చూడండి Ctrl+F6. C document 3 Word document page 1 section 1 blank. మళ్ళీ డాక్యుమెంట్ 2కు నావిగేట్ అవుతున్నాను చూడండి. C document 2 Word document. సో, ఇట్లా మనం డాక్యుమెంట్ బై డాక్యుమెంట్ అయితే Ctrl+F6తో ఓపెన్ చేసినటువంటి డాక్యుమెంట్‌తో నావిగేట్ అయితే కావచ్చు. ఎన్నైతే డాక్యుమెంట్స్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తామో అన్ని డాక్యుమెంట్స్‌కి మనం Ctrl+F6తో నావిగేట్ అవ్వచ్చు. సో, బానే ఉంది. మరి మీరు ఇంకొక డౌట్ అడగొచ్చు, బ్రదర్ నేను రీసెంట్‌గా ఓపెన్ చేసినటువంటి ఫైల్స్‌ని ఏ విధంగా యాక్సెస్ చేయాలి అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. అంతకంటే ముందు మనకు అవసరం లేని డాక్యుమెంట్‌ని ఎట్లా క్లోజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు డాక్యుమెంట్ 4 మీకు అవసరం లేదు. దాన్ని ఎట్లా క్లోజ్ చేసుకోవాలి అని అంటే సింపుల్‌గా డాక్యుమెంట్ 4 దగ్గరికి నావిగేట్ అవ్వండి. అంటే మీరు సేవ్ చేసుకుంటే మాత్రం మీకు డాక్యుమెంట్ నేమ్స్ చెప్తుంది టైటిల్స్. సో, నేను సేవ్ చేయలేదు కాబట్టి నేను జస్ట్ డాక్యుమెంట్ 1, డాక్యుమెంట్ 2 అట్లా బ్లాంక్ డాక్యుమెంట్స్ కాబట్టి అట్లా అనౌన్స్ చేస్తుంది. సో, ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడైతే మనం ఇవి నేర్చుకుందాం. సో, ఇప్పుడు నేను డాక్యుమెంట్ 4కు నావిగేట్ అవుతున్నాను Ctrl+F6. C document 1 Word document. డాక్యుమెంట్ 1 ఇది. C document 4 Word document. డాక్యుమెంట్ 4కు నావిగేట్ అయ్యాను. ఇక్కడ ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్‌ని మనం క్లోజ్ చేయాలి అనుకుంటే మీరు Alt F4 ప్రెస్ చేస్తే మాత్రం ఎంటైర్‌గా మైక్రోసాఫ్ట్ వర్డే క్లోజ్ అయిపోతుంది. రైట్. కానీ నాకు మైక్రోసాఫ్ట్ వర్డ్ క్లోజ్ కాకూడదు. ఓన్లీ 1 డాక్యుమెంట్ క్లోజ్ కావాలి అనుకుంటే మనం ఏ డాక్యుమెంట్ అయితే మనం క్లోజ్ చేయాలనుకుంటున్నామో మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ పైన ఫోకస్ పెట్టి Ctrl+W ప్రెస్ చేస్తే ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్ అనేది క్లోజ్ అవుతుంది. ఒకసారి నేను Ctrl+W ప్రెస్ చేస్తాను చూడండి. CT document 3 Word document page 1 section 1 blank. సో, చూడండి డాక్యుమెంట్ 4 అనేది క్లోజ్ అయిపోయింది. ఒకసారి నేను నావిగేట్ అవుతాను చూడండి మళ్ళీ Ctrl+F6తో. C document 2 Word C document 1 Word C document 3 Word C document 2 Word C document 1 Word document. సో, చూడండి డాక్యుమెంట్ 3 వరకే మనకున్నాయి ఇక్కడ. ప్రెజెంట్ మనం డాక్యుమెంట్ 1లో ఉన్నాం. చెక్ చేద్దాం. NVDA+T document 1 Word. ఇలా మనం ఓన్లీ Ctrl+F6తో డాక్యుమెంట్ 2 డాక్యుమెంట్ నావిగేట్ అయ్యాం. అంటే పర్టిక్యులర్ డాక్యుమెంట్ ఏదైతే క్లోజ్ చేయాలనుకున్నామో ఆ డాక్యుమెంట్ పైన ఫోకస్ పెట్టి ఆ డాక్యుమెంట్‌లో ఫోకస్ పెట్టి మనం Ctrl+Wతో క్లోజ్ చేసాం. ఇలా మనం డాక్యుమెంట్ బై డాక్యుమెంట్ సేవ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, రీసెంట్‌గా ఓపెన్ చేసినటువంటి ఫైల్స్‌ని ఏ విధంగా యాక్సెస్ చేయాలి బ్రదర్ మరి మీరు అడగొచ్చు. సో, రీసెంట్‌గా ఓపెన్ చేసినటువంటి మైక్రోసాఫ్ట్ వర్డ్స్ ఫైల్స్‌ని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఎలా అంటే ప్రీవియస్ MS వెర్షన్స్‌లో అయితే MS ఆఫీస్ వెర్షన్స్‌లో అయితే మనం Alt F5 ప్రెస్ 9 PM. Alt F ప్రెస్ చేసి డౌన్ ఆరోతో వెళ్తే మనకు అక్కడ రీసెంట్లీ యాక్సెస్ ట్యాబ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. కానీ ఏదైతే మనకు MS ఆఫీస్ 2013, 16, 2019, 2021, 365లో ఈ ఫీచర్ అయితే లేదు. సో, మనం యాక్సెస్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే
సో సింపుల్ గా ఇవన్నీ క్లోజ్ చేస్తాను, అక్కడ చూపించాను. Alt+F document 3 word. Alt+F document. Alt+F4 desktop list. సో మళ్ళీ నేను విన్వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. Windows plus run dialog type down up arrow WinWord. సో విన్వర్డ్ దీనిపైన ఎంటర్ ఇస్తున్నాను. And text on desktop list. Zoom 29 of 29 Word. Home grouping. New grouping 1 of 3. List 2 of 3. Blank document Alt F H Y2 1 of 4. సో ఇక్కడ ఈ బ్లాంక్ డాక్యుమెంట్ పైన కొడితే బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో కానీ మనం రీసెంట్ గా ఓపెన్ చేసినటువంటి ఎంఎస్ వర్డ్ ఫైల్స్ ని ఏ విధంగా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఇక్కడ నుంచి ట్యాబ్ ఇచ్చేయండి. Tab more templates link Alt F H Y6 3 of 3. అగైన్ ట్యాబ్. Tab search grouping 2 of 3. Search edit search your recent files by file name Alt F H E blank. yes ఇక్కడ నుంచి మీరు రీసెంట్ ఫైల్స్ ని అయితే సెర్చ్ చేసుకోవచ్చు, మీకు ఫైల్ నేమ్ గుర్తుంటే. లేదా నాకు ఫైల్ నేమ్ గుర్తులేదు అనుకుంటే ఒకసారి ట్యాబ్ ఇచ్చేయండి. Tab open grouping 3 of 3. Tab control 1 of 3. Recent tab selected Alt F H Y7 1 of 3. yes ఇక్కడ మనకు రీసెంట్లీ ట్యాబ్ ఏదైతే ఉందో అది యాక్సెస్ అయింది. ఇక్కడ ఒకసారి ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను మళ్ళీ. Tab recent list 2 of 3. TM topic 3. సో రీసెంట్లీ లిస్ట్ అని చెప్పేసి అనౌన్స్ చేసింది కదా. ఇక్కడ నుంచి మనకు రీసెంట్ గా ఓపెన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మనకు కనిపిస్తాయి అన్నట్టు. డౌన్ ఆరోతో మనం ఇక్కడ అప్ అండ్ డౌన్ ఆరోతో నావిగేట్ అవ్వచ్చు. Down arrow Microsoft Word doc most recently used on 24M ago path D tutorial tut. సో చూడండి మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఓపెన్ చేస్తాను. ఈ పాత ఎక్కడ ఉందో చెప్తుంది మనకు, అంటే లొకేషన్. Down arrow hey everyone docs most recently used on March 6th path documents unpinned Alt F H Y C 3 of 10. Down arrow Matt Monica resume docs most recently used on Feb. Down arrow Shyam. ఇలా మనకు అనౌన్స్ అయితే చేస్తుంది వన్ బై వన్. రైట్, మనకు పర్టికులర్ డాక్యుమెంట్ ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ పైన ఎంటర్ ఇస్తే మనకు ఆ ఫైల్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ Down arrow calling all aspiring web developers docs most కాలింగ్ ఆల్ అస్పైరింగ్ డెవలపర్స్ వెబ్ డెవలపర్స్ అనేది ఒక డాక్యుమెంట్ ఉంది. దీనిపైన ఎంటర్ ఇస్తున్నాను నేను. enter. సో ఓపెన్ అవుతుంది చూడండి. Resume reading window is calling all aspiring. సో చూడండి ఓపెన్ అయిపోయింది. ఒకసారి ఇన్సర్ట్ టీ తో టైటిల్ చెక్ చేస్తున్నాను. NVDA plus T calling all aspiring web developers docs Word. సో వెల్ ఇప్పుడు డాక్యుమెంట్ పర్టికులర్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో లేదు నాకు ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ నేను సేవ్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ను ఓపెన్ చేయాలి, నేను ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్లో వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ, అక్కడి నుంచి ఇలా యాక్సెస్ చేయాలి అంటే కంట్రోల్ ఓ ప్రెస్ చేయండి ఒకసారి. CTRL plus O file list open Alt F. ఇక్కడ ఓపెన్ ఆల్ట్ అనేది ఉంది కదా, అంటే ఓపెన్ చేయడానికి షార్ట్ కట్ ఇది. ఓపెన్ ఆల్ట్ F O అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది. ఇక్కడ మన కంట్రోల్ ఓ ప్రెస్ చేసినప్పుడు ఒకసారి మీరు షిఫ్ట్ ట్యాబ్ తో మీ డాక్యుమెంట్స్ దగ్గరికి అయితే రండి. Shift plus tab open grouping recover unsaved documents but Shift plus tab recent documents grouping list 2 of 3 today grouping. సో చూడండి ఇక్కడ మనం రీసెంట్లీ డాక్యుమెంట్స్ అనేది కూడా ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. సో అలాగే ఇందులో మన డాక్యుమెంట్స్ ఏవైతే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఆ ఫైల్స్ ని మనం ఓపెన్ చేయాలనుకున్నటువంటి ఫైల్ పైన ఎంట్రీ ఇవ్వచ్చు. నావిగేట్ down arrow TM topic 3 concept. ఇక్కడ Down arrow Microsoft Word down arrow older grouping hey everyone docs down arrow Matt Monica resume down arrow Shyam Redamala resume 1 docs most recently used on 28/2/2024 10 p.m. path Shyam Redamala's OneDrive documents unpinned in older group Alt F O Y9 level 2. సో ఇట్లా మనం ఏదైనా కొత్త డాక్యుమెంట్ అంటే సేవ్ అయినటువంటి డాక్యుమెంట్ ను మీరు మళ్ళీ మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఏదైనా డాక్యుమెంట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఇమీడియట్ గా క్విక్ గా ఓపెన్ చేయడానికి ఈ యొక్క షార్ట్ కట్ కంట్రోల్ ఓ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎస్కేప్ ఇచ్చి క్లోజ్ చేస్తాను నేను. ఓపెన్ డైలాగ్ అనేది సో జస్ట్ క్లోజ్ చేశాను చూడండి. NVDA plus T calling all సో ఇప్పుడు ఈ టైటిల్ అనేది మళ్ళీ ఉంది. సో ఇట్లా మనం మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసి మీరు నావిగేట్ అయితే అవ్వచ్చు. సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. లైక్ మెయిన్ విండో అంటే ఏంటి, చైల్డ్ విండో అంటే ఏంటి, అలాగే డాక్యుమెంట్స్ మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా నావిగేట్ అవ్వాలి, అలాగే పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏ విధంగా క్లోజ్ చేయాలి మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసినప్పుడు, తర్వాత రీసెంట్లీగా ఓపెన్ చేసినటువంటి మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్స్ ఏ విధంగా యాక్సెస్ చేయాలి ఓపెన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అనేది, అలాగే మనం సేవ్ చేసుకున్నటువంటి ఫైల్స్ను ఏ విధంగా క్విక్గా యాక్సెస్ చేయొచ్చు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఏదైనా డాక్యుమెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు, న్యూ ఫైల్ మళ్ళీ అంటే ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళకుండా అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది, అలాగే మీరు ఎలా ఈ క్లాస్ అర్థమైందా లేదా అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో దట్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. చాలా మంది అడుగుతున్నారు బ్రదర్ వీడియోస్ ఎందుకు లేట్ వస్తున్నాయని చెప్పేసి. సో గైస్ మీరు వీడియో లైక్ చేయట్లేదు, మెయిన్గా లైక్ చేస్తే సో కొంచెం ఈ వీడియోకు 30 లైక్స్ వచ్చాయనుకోండి నేను ఎంఎస్ ఆఫీస్ వీడియోస్ ఫాస్ట్గా తీసుకొస్తాను మీకు. సో ఇక ఎనీ ఇష్యూ లేకుండా ఫాస్ట్గా లైక్ చేయండి అండ్ వీడియో చూసారనుకుంటున్నాను, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అన్లెస్ అంటిల్ బై బై సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. If you like this video, please do like, share, comment and subscribe. Don't forget to press on the bell icon.